దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితము 13వ భాగంలో మనమున్నాం. సుమారు 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా ప్రభు కృప వలన జరుగుతూ ఉంది. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయం మొదలు పెడతామండి. 1956వ సంవత్సరం జూలై మాసంలో బాబా న్యూయార్క్ నగరంలో పర్యటన చేస్తూ ఉన్నారు. అప్పటికే బాబా ప్రేమికులైన వారు కార్యకర్తలుగా ఉంటూ, వాళ్ళు ఆ రిసెప్షన్ కమిటీలో సభ్యులుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను నిర్వహిస్తూ ఉన్నారు. తొలిసారి బాబా దర్శనం నోచుకున్న వాళ్ళందరూ ఆ బాబా దర్శనం యొక్క విశేషాలను మనలా కాకుండా వాళ్ళు ప్రతి విషయము డైరీలో రాసుకోవడం అలవాటు. అందుచేత ఇన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. మనకైతే ఇన్ని వివరాలు లేవు, ఎందుకని మనకు అలవాటు లేదు. అది మనం చూడడం మన వరకే. పాశ్చాత్యులు ఏదిగినా సరే జీవితంలో ప్రధానమైనటువంటి అనుభవం ఉంటే దాన్ని డైరీలో రాసుకుంటూ ఉంటారు. ఆ డైరీలన్నీ సేకరించి అవన్నీ మన కోసం ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాలు దీనిలో ఉన్నాయి. ఆ ముచ్చట్లు చదువుకుంటూ మధ్యలో మనం ఆగాం. ఒక నీగ్రో ఆవిడ, ఆఫ్రికన్ లేడీ, భారతదేశానికి సంబంధించిన సద్గురువుల చరిత్రలు, సాధు పొందవుల చరిత్రలు చాలా ఇష్టం ఆవిడికి. ఎప్పుడు అందరితో ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉండేదట. ఆశ్చర్యపోయేవారు. నువ్వేంటి భారతదేశానికి సంబంధించిందారు కాదు కదా, ఆఫ్రికాలో పుట్టావు కదా, ఎందుకు ఇవన్నీ అంటే నీకు ఇంత ఇష్టము అని అడుగుతూ ఉండేవారు. ఏమో నాకు తెలియదు, నాకు చాలా చాలా ఇష్టము అని చెప్తూ ఉండేది. ఆవిడికి ఒక సోదరి కూడా ఉంది. ఆ సోదరికి 3 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. వాళ్ళకి అసలు దేవుడన్నా ఆధ్యాత్మికమన్నా ఎంత మాత్రము ఎక్కదు. 1952లో బాబా అమెరికా దేశాన్ని పర్యటించినప్పుడు ఈవిడ దర్శనం చేసుకుంది. అప్పటి నుంచి బాబా పిచ్చిది అని ఈవిని పిలుస్తూ ఉండేవారు. అంటే ఒక వ్యక్తిని కలిస్తే బాబా గురించి చెప్తూ ఉండేది, మిగిలిన విషయాలు ఏం మాట్లాడేది కదా. నీకు మెహర్బాబా విన్నావా, నీకు తెలుసా అని చెప్తూ ఉండేది. ఆఫీసులో అంతే, ఇంటి పొరుగు వాళ్ళు అంతే, బంధువులు అంతే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇంతే. సో ఆ సోదరుని పట్టుకొని బాబా గురించి చెప్తూ ఉండేది. ఏంటి గొడవ అని అనుకుంటూ ఉండేది. ఒక ఫోటో ప్రత్యేకించి ఆ సోదరి కోసం ఫ్రేమ్ కట్టించి బాబాది ఇచ్చింది. అది ఇంటికి పట్టుకెళ్ళి పెట్టుకుంది. ఎందుకని సోదరి మీద ప్రేమతో. ఒకనాడు అర్ధరాత్రి లేచి చూస్తే దాని నుంచి బంగారు కాంతి ప్రసరించి తన కుటుంబ సభ్యులందరి మీదకి ప్రసరిస్తూ ఉందట. దాంతో ఆవిడ బాబా మీద విశ్వాసం వచ్చేసి ఇప్పుడు ఈ దర్శనంకి వచ్చింది. ఆవిడ అనుభవాన్ని రాసుకుంది. ఆవిడని ఆ డోర్ తీసి చూడగానే బాబా హాయ్ అన్నాడట. అనేటప్పటికి ఆవిడ దుఃఖం వచ్చేసి ఆనందం, అంటే నాకు గుర్తుపట్టేవాడు, నిన్ను కూడా నేను గుర్తుపట్టానులే అని గట్టిగా అరుచుకుంటూ బాబా యొక్క ఆలింగనంలో పడిపోయింది ఆవిడ. ఇలా వాళ్ళ అనుభవాలన్నీ ఒకటొకటి చెప్పుకుంటూ వస్తున్నారనమాట. సరే, మనం కూడా పెద్ద పెద్ద సహవాసంలో ఒకళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు వస్తుంటే ఇదిగో ఈయన డాక్టర్ ధనంతరావు నాయుడు గారు, కాకినాడ, ఇలా. అలాగే బాబాకి ఇష్టం కూడా పరిచయాలు. మధ్య మధ్యలో చమత్కరిస్తూ ఉండేవారు. ఉదాహరణకి డాన్ స్టీవెన్స్ అతని పేరు. అతన్ని పరిచయం చేసిన వాడు ఇప్పుడు కాదు, గతంలో 52. ఐ నో హిమ్ సిన్స్ ద డాన్ ఆఫ్ టైమ్. అంటే బాబా అతనితో ఉన్న సంబంధాన్ని నొక్కి వక్కానిస్తూ ఉండేవారు. అనాదిగా ఈ సృష్టి ఏర్పడక ముందు నుంచి వీడు నాకు తెలుసు అని చెప్పేవాడు. అంటే వారి హృదయంలో ప్రగాఢమైనటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ కలిగించడం కోసం ఈ పరిచయ కార్యక్రమాన్ని వాడుకుంటూ ఉండేవారు. నాకెందుకురా పరిచయం, నీకు తెలియదు కానీ నాకు మీరందరూ తెలుసు అని మళ్ళీ చమత్కరిస్తూ ఉండేవారు. అయినా నేను మానవుణ్ణి కాబట్టి నువ్వు పరిచయం చేస్తూనే ఉండు అని చెప్తూ ఉండేవారు. అందరూ భగవంతుడి దగ్గరికి వచ్చామంటే ఇదేదో పెద్ద సుదీర్ఘమైన మంత్రము ఏదో ఉపదేశం చేస్తారు అనుకునేవారు. కానీ ఆయన ఒక తల్లి బిడ్డను ఎలాగో హక్కుని చేర్చుకుంటుంది అలా అడిగేవారు. ప్రయాణం బాగా జరిగిందా, నీరసంగా ఉన్నదండి అంటే ఒక తల్లి ఎలాగో పలకరిస్తుందో అలాగే ఆయన అడుగుతూ ఉండేవాడు. అయితే అందరికీ ముఖ్యంగా ఒక ఉమ్మడి అనుభవం ఏమిటి అంటే నికాల్సినటువంటి దివ్య ప్రేమ సజీవమైన తాత్కాలము
మెహర్ బాబా ఇదే అనేటువంటి అనుభూతి ప్రతి హృదయంలోనూ కలిగించింది. అందరికీ ఇది ఒక ఉమ్మడి అనుభవము. అంటే దేహం దాల్చినటువంటి దివ్య ప్రేమ ఇదిగో మెహర్ బాబా ఇది అనేటువంటి అనుభూతి అందరికీ కలిగింది. కొంతమందికి ఆయన చూడగానే ఒక కరెంటు వైర్ మీద కాలు వేస్తే మనం ఎలా ఏది గంతేస్తాం, అలాగూ హృదయం ఒక్కసారి పొరగించిపోతూ ఉండేది. ఒక మెరుపు మెరిసినట్టుగా ఆయన ఇలా చూస్తే తడుక్కుమనేదన్నమాట. ఈ అనుభవాలన్నీ కూడా వాళ్ళు రాసుకున్నారు. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలు కొన్ని ఇక్కడ రాయడం జరిగింది. రాబర్ట్ ఫాస్టర్ అనేటువంటి ఒక అమెరికన్ మహిళ, అప్పటికే బాబా ప్రేమికుడు అయినటువంటి డార్విన్ షా చాలా ప్రముఖుడైన ఆయన ద్వారా బాబా గురించి విని తొలిసారి వచ్చింది. అక్కడ మనమే పేదవాళ్ళమైనా కూడా ప్రభు వస్తున్నాడంటే మనం ఎంత కష్టమైన ఎంత ఖర్చుకైనా చక్కకుండా ఎంత అద్భుతంగా మన తాహతకు మించి చేస్తాం. మరి అమెరికా దేశం అతి సంపన్న దేశం, మరి ఎలా చేస్తుంటారు? అమెరికా దేశంలో పూసే పువ్వులు మొత్తం అన్ని వెరైటీస్ తెచ్చేసి డెకరేట్ చేసేసారట. బాబా పెద్ద పెద్ద టేబుల్స్ వేసి ఆ పుష్ప గుచ్చాలగా పెట్టేశారట. కానీ నిజం చెప్పొద్దు, అవన్నీ వెలవెలవైపోయాయి ప్రభు యొక్క సౌందర్యం ముందు. ఆవిడ అనుభూతి ఆవిడ డైరీలో రాసుకుంది. అవి ఎంత అందంగా ఉన్నా కూడా ఆయన ముందు అవి వెలవెలపోయాయి. పక్కన మండలి సభ్యుల నుంచి ఉన్నారు, హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మండలి సభ్యులు. బాబా యొక్క చిన్న సౌజ్ఞను కూడా చాలా సున్నితంగా వాళ్ళు గమనించి దానికి సమాధానం ఇస్తూ ఉన్నారు. డార్విన్ షా నా చేయి పట్టుకొని నన్ను బాబా దగ్గరికి తీసుకువెళ్ళాడు. అంటే ఆ స్త్రీ ఆవిడ చెప్తుంది తన అనుభవాన్ని. ఇది వరకు నేను ఎప్పుడు బాబాని కలవలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ డార్విన్ షా భారతదేశం వెళ్ళినప్పుడు బాబాని అడిగి ఒక క్వార్జ్ స్టోన్ అంటారు, ఒక రాయి, అది ఒక అందమైన రాయి, పాలరాయి ముక్క లాంటిది అనుకున్నాం. అది బాబాని అడిగి ఈవిడ కోసం బహుమానంగా తెచ్చాడు. అంటే బాబా ఇచ్చారు, పంపించారు. అది ఎప్పుడు ఈవిడ హ్యాండ్ బ్యాగ్ లో ఆ రాయి పెట్టుకుని ఉంటుంది అనమాట. బాబాని కలవగానే ఆ రాయి తీసి బాబా చేతిలో బాబా దాన్ని ముద్దు పెట్టుకొని చేతుల్లో గట్టిగా ఇలా పట్టుకొని దాన్ని మళ్ళీ ఇచ్చారు. జాగ్రత్తగా ఉంచుకో నీ దగ్గర అని చెప్పారు. ఈవిడ ఒక్కసారిగా ఈవిడ చైతన్య స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఆవిడ బాబా ఆలింగనం కనీ విని ఎరిగినటువంటి ఆ అనుభవం నేను పొందాను. సరే, బయట బాబా దర్శనం కోసం కొత్త వాళ్ళు వచ్చి నమోదు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. పెద్ద హాల్ ఉంది. బాబాకు కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళు దేవదూతల్లాగా తిరుగుతూ ఉన్నారట. మీరేమో పర్వాలేదు, తప్పకుండా బాబా దర్శనం ఇస్తారు, మీరేం వరి అవ్వకండి అని వీళ్ళకి నచ్చ చెబుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఆ వాతావరణం చూసే వాళ్ళకి వింతగా ఉంది. ఏ ఆలయంలో కానీ ఏ ప్రార్థనా మందిరంలో కానీ ఆ తంతు గురించిన మాటలే కానీ ఆయన దర్శనము, ఆయన ప్రేమానుభూతి ఇవి ఎప్పుడు కనీ విని ఎరగినటువంటి అనుభవం ఇదంతా కూడా. ఫిలిస్ ఫ్రెడరిక్ మీరు వినే ఉంటారంటే అవేకనర్ అనేటువంటి మ్యాగజైన్ మన అవతారణ హరి ఎలాగో అది ఆవిడే నడిగింది. ఆవిడ కూడా ఈ దర్శనం గురించి రాసింది. వేలాది మంది ఉండేవారు ఆయన ముందు, కానీ తన దర్శనం కోసం ఎవరున్నాడో ఆయన ఫోకస్ 100% వాడి మీదే ఉంటుందట. అయితే వీళ్ళు ఎవరిని విస్మరించరు, కానీ వీడి మీద మాత్రం 100% ఫోకస్ ఉంటుంది. అది అనితర సాక్ష్యమైనటువంటి విషయం. ఇక్కడ మనకి బాలగోపాల భాస్కర్ రాజు గారు ప్రియ సోదరులు ఆచార్య వరేణ్యుడే అనేటువంటి ఒక గేయం ఉంది, చాలా మంది విని ఉంటారు. దానిలో ప్రభు యొక్క గర్భ ఆ దేవునితో సహవాసం వీడియో ఫిల్మ్ చూసినంత అనుభవాన్ని ఆయన మనకి ఇచ్చేయాడు. ఆ పాటలో దేవునితో సహవాసం, దివ్యలోక సౌందర్యం, కరుణానిధి సాన్నిధ్యం, కానీ క్రమశిక్షణకే నిలయం, ఉపేక్షింపబడరెవ్వరు అపేక్షించు వారు లేరు, తరతమ భేదములు లేక తన ప్రేమిక భక్తగణము ఆలింగన చుంబనాడు అందరూ గైకొన్నారు, ఫిర్యాదుకు తావే లేడు మర్యాదకు లోటురాడు, చిన్న పెద్ద విశేషాలు అన్నీ పరికిస్తాడు. ఆయన దగ్గర ఏ విషయము విస్మరించడము జరగదట. గురుప్రసాద్ 7,000 మందితో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ నడుస్తూ ఉంది. ఆఖరి వరుసలో
ఒక వృద్ధుడు ప్రేమికుడు కూర్చొని ఉన్నాడు. అందరూ నామం చేస్తూ ఉన్నారు, బాబా 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 అని. అయిపోయింది నామం. బాబా ముందు అనేక మంది, వందల వేల మంది ఉన్నారు. బాబా అన్నారు, ఒక్కసారి తప్పట్లు కొట్టి ఆ ముసలాడి కనిపించేలా కొంచెం పక్కకు తప్పుకోండి అన్నారు బాబా. ఆ ముసలాడిని లేచి నుంచోమన్నారు. నీవు బాబా బాబా అనుకుంటూ ఉంటే దోమ నీ నోట్లోకి వెళ్ళిపోయింది. అది బయటకు వచ్చేసిందా లేదా అని వర్రీ అవుతున్నావు నువ్వు. నేను చూశాను సాక్ష్యం, వచ్చేసింది, నువ్వు వర్రీ అవుతున్నారు. అంటే ఎంత సృష్టిని సృష్టించి పాలించేటువంటి ప్రభువు ఒక చిన్న అల్పుడైనటువంటి ప్రేమికుని హృదయం యొక్క ఆక్రందనను కూడా విస్మరించడు. అది గొప్ప విషయం అన్నమాట. అది ఆయనకే చెల్లింది. ఫిల్లిస్ ఫ్రెడరిక్ రాసింది. అంత మైక్రో లెవెల్లో కూడా చూస్తూ ఇంత మైక్రో లెవెల్లోకి దిగి రాగలిగినటువంటి నేర్పరి నా తండ్రి అని ఆవిడ రాసుకుంది. మొట్టమొదటి వ్యక్తిని ఎంత ఆప్యాయంగా, ఎంత తాజాగా పలకరిస్తాడో, చిట్ట చివరి వ్యక్తిని కూడా ఆఖరి కార్యక్రమంలో అంత తాజాగానే ఆయన పలకరించగలడు. అలిసిపోయాడని కానీ, ఆరోగ్యం బాగులేదని కానీ, టైం అయిపోయిందని కానీ ఎవ్వరూ నొచ్చుకునేటువంటి పరిస్థితి రానియకుండా ఆయన సహవాసాన్ని నిర్వహిస్తూ ఉండేవాడు. మరొక ముఖ్యమైన ఒక వ్యక్తి హెన్రీ, అతని పేరు హెన్రీ డేవిడ్. ఇతను వర్జీనియా అనే ప్రాంతం, అమెరికాలో అక్కడ ఉండేవాడు. ఒక లాయర్, 35 ఏళ్ల వయసు ఉంటుంది అతనికి. చిన్నతనం నుండి ఒక అన్వేషణ చేసేవాడు. ఏమిటది? నాకు ఒకే ఒక్క సమాధానం కావాలి, అన్ని నాకు అక్కర్లా, ఒకే ఒక్క సమాధానం. ఆ సమాధానం నాకు దొరికాక జీవితంతో ఆటలాడేసుకోవాలి నేను, అలాంటి సమాధానం నాకు కావాలి అని వెతికేవాడు. మొత్తం లైబ్రరీలన్నీ అవకోసం పట్టేశాడు. అన్ని మతాలు కాల్చి వరపట్టేశాడు. అతనికి కావలసినటువంటిది దొరకలే. రామకృష్ణ పరమహంస మఠము, అక్కడ స్వామీజీ ఉన్నాడని తెలిసి అక్కడికి ఉత్తరం రాశాడు. పుస్తకాల గురించి నాకు చెప్పకండి, నేను చదివేశాను వాడిని. ఈ ఆధ్యాత్మికతను అనుభవించిన మొనగాడని కలవాలనమ్మ, నాకు అది కావాలి. ఎక్కడ సమాధానం లేదు. అతను వేచి ఉన్నాడు, ఇలా చూస్తూ ఉన్నాడు. తన భార్య, ఆవిడ 30 ఏళ్ళంతో ఉంటుంది. ఆవిడ కూడా ఇదేంటయ్యా ఈ వయసులో ఇదేం గొడవనే కానీ మాట్లాడుతూ, మన జీవితం అంతా జీవితమే, సాధించవలసింది మాత్రం ఇదే అనేవాడు. సరే, ఆవిడ ఫ్రెండ్ ఒక ఆవిడ న్యూయార్క్ లో ఉంటూ ఉండేది. ఆవిడ చూడడానికి వచ్చేది. చూసి, ఏమిటో నీ హస్బెండ్ ఏం మాట్లాడ్డా మామూలు విషయాలు? లేదు లేదు, ఆయన అంతా వేరే లెవెల్. ఏమిటని అడిగితే చెప్పాడు. అక్కడ నా జీవితంలో నేను సాధించాలి అనుకునేది ఇది అని చెప్పాడు. ఓకే, గుడ్ అన్నాడు. ఆవిడ నెక్స్ట్ డిసెంబర్ వచ్చింది. క్రిస్మస్ గిఫ్ట్ గా బాబా ప్రేమికురాలన్నమాట. గాడ్ స్పీక్స్ ఆ గ్రంథాన్ని పంపించింది ఆవిడ. ఆ పార్సిల్ చూశాడు, ఓపెన్ చేశాడు. ఆఫీసులో ఉన్నాడు, హడావుల్లో ఓపెన్ చేశాడు. బాబా ఫోటో చూశాడు, షాక్ కొట్టేసింది. షాక్ కొట్టేయగానే, అంటే ఎంత అద్భుతంగా అందులో రాశాడంటే మిస్ అవ్వకూడదనమాట ఒక్క విషయం కూడా. చూశాడు అందులో, ఎవరితను ఆశ్చర్యం కలిగింది. చూశాడు, మెహర్ బాబా, మెహర్ బాబా. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇతను కాలమునకు అతీతుడు. తనకి భౌతకాలం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు, అనాది నుండి ఉన్నవాడు, సృష్టికి ముందు ఉండేవాడు, సృష్టి నాశనం అయిపోయా కూడా ఉండి తీరేవాడు అనేటువంటి అనుభూతి ఫస్ట్ ఇంప్రెషన్ లో కలిగి. మళ్ళీ ఆ ఫోటో కేసు చూశాడు. ఏమిటయ్యా అధికారం ఏంటి మనిషిలో? గాడ్ స్పీక్, దేవుడు మాట్లాడుతున్నాడు, విను. ఏమిటిది అంటే ఎవడో కవి, ఎవడో ఒక మహా పండితుడు కాదు ఆయన, సాక్షాత్తు భగవంతుడు మాట్లాడుతున్నాడు. అది హెడింగ్ పెట్టి చెప్తున్నాడు ఈయన. ఏమిటా అధికారం? ఆ మీసం కూడా చూశాడుగా, ఇలా ఉండాలి అనిపించింది అతనికి. అతను ప్రపంచము తెలుసుకోగలిగినంతా తెలిసిపోయినవాడు. అతను హృదయం చెప్తోందనమాట స్పందన. అంటే ఎంత ప్రిపేర్డ్ సోల్ చూడండి. అతను ఆ హృదయం చెప్తోంది, లోపల నుంచి తన్నుకొస్తోంది. అసలు మానవుడు ఏది తెలుసుకోవాలనుకుంటుందో అదంతా అవకోసం పట్టేసిన వాడు. ఈ సృష్టిలో నమ్మదగిన ఒక్క వ్యక్తి ఉన్నాడంటే ఇతనే అని చెప్పేసింది. నాకు అనిపించింది 100% నిజం. మళ్ళీ ఇతను అంతరాత్మ చెప్పి నువ్వేమో అనుమానపడక, నువ్వు కరెక్ట్. వెంటనే ఫస్ట్ పేజ్ చదివాడు. టైం లేదు, ఆఫీసులో ఉన్నాడు. చదవగానే ఫోన్ తీశాడు. ఎవరైతే పంపించారో ఆవిడకి ఫోన్ చేశాడు. నేను ఎవరి కోసం వెతుకుతున్నానో ఈ క్షణం తెలిసిపోయింది. ఆయన ఎవరో కాదు, మెహర్ బాబా.
అర్జెంటుగా నువ్వు నాకు సాయం చేయాలి, ఆయన ఎక్కడున్నాడు, వెళ్ళిపోవాలి, నేను కలవాలి, నాకు చెప్పమన్నాడు. అప్పుడు న్యూయార్క్ లో ఉండేవాడు. సరే నేను తప్పకుండా ఇవాడే నేను వెళ్ళి కనుక్కోని, ఎందుకంటే గాడ్ స్పీక్స్ ప్రింటర్స్ న్యూయార్క్ వాళ్ళు, డాగ్ నీడ్ అండ్ కంపెనీ వాళ్ళు తెలుసు నాకు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను 1952లో ఇక్కడికి వచ్చాడైనా, ఎప్పుడు పడితే అప్పుడు రాడాయన. ఆయన ప్రణాళిక అంతా నేరుగా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది కూడా, ఫిక్స్డ్ గా ఏముండదు అని చెప్పి మళ్ళీ అవకాశం లేదు అని చెప్పి ఏం నీరు చెప్పాలి. పుస్తకం అంతా తిరిగేస్తే వెనక పేజీలో అవతార్ నేరు బాబా పీపీసీ ట్రస్ట్ కింగ్స్ రోడ్ ఆర్మన్ నగర్, వెంటనే ఒక స్పెషల్ లెటర్ రాసి మెయిల్లో పంపించాడు. బాబాకి అతను ఏమి రాస్తున్నాడో చూడండి. ఓ ప్రియమైన మేయర్ బాబా, నీ గాడ్ స్పీక్స్ పుస్తకం ఇదిగో నా చేతిలో ఉంది. ఇప్పుడే అది మామూలు అర్థం లేదు ఆ పుస్తకం. నేను ఒక పేజీ చదివాను, నేను ఇంకా చదవలేదు, కానీ ఇప్పటికీ తీవ్రంగా నేను ప్రభావితం అయిపోయాను. నేను అర్జెంటుగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. ఈ భూమి మీద అంత అసాధ్యం అంటారా అని కాదు, ఎందుకని ఇప్పుడు విమానాలు వచ్చేసాయి, ఇవన్నీ వచ్చేసాయి అని రాశాడు. సరే, అక్కడి నుంచి బాబా నుంచి సమాధానం వచ్చింది. 1956 జూలైలో నేను న్యూయార్క్ వస్తున్నాను, తప్పకుండా నన్ను వచ్చి కలవవచ్చు. ఇలా అతని ప్రేమ కథ మొదలైంది. చూశారు కదా, ఇది అంటే ఎంత ప్రిపేర్డ్ సోల్ చూడండి. అంచేతే మెహరా మెహర్ అనే పుస్తకంలో మెహరా చెప్తుంది, బాబా ఒక సందర్భంగా ఇలా చెప్పారు, యావత్ విశ్వం కోసము నేను వచ్చినప్పటికీ కూడా ఈ అవతారంలో ప్రత్యేకించి పాశ్చాత్య ప్రపంచము కోసము నేను వచ్చి ఉన్నాను. అంటే వాళ్ళని ఉర్రు తొలగించేశాడు ఆయన ప్రభు. 15 సార్లు ప్రపంచాన్ని చుట్టూ వచ్చాడు ఆయన. మనము బాబాలో ఉన్న యాబ్స్ట్రాక్ట్ గాడ్ని చూస్తామట, అంటే భగవంతుని వెతుకుతామట. పాశ్చాత్యులు ప్రియతముని వెతుకుతారన్నమాట. ఆయనలో ఒక ప్రియతముని చూస్తారు, వాళ్ళు ప్రేమికులు అయిపోతారు. చాలా అతి సన్నిహితమైనటువంటి అనుభూతిని వాళ్ళు పొందగలుగుతూ ఉంటారు. భార్యతో కలిసి వచ్చాడు దర్శనానికి 21 తారీఖు జూలై. బాబా ఏ హోటల్లో అయితే ఉంటున్నారో ఆ హోటల్లోనే దిగాడు ఇతను కూడా, ఎందుకంటే ఇంక టైము వేస్ట్ చేయడం అని ఇష్టం లేదు. ఇతను దిగాడు, నెమ్మదిగా పైకి వెళ్ళాడు. పైకి వెళితే అక్కడ జాన్ బాస్ ఈ వచ్చిన వాళ్ళందరూ అటెండెన్స్ తీసుకుంటున్నాడు అనమాట. 2 పేర్లు చెప్పాడు. రూమ్కి వచ్చాడు, పలానా టైంకి నువ్వు రా అని చెప్పాడు. సరిగ్గా బాబా దగ్గరికి వెళ్ళే టైంకి ఈవిడికి ఏదో పెద్ద అపాయింట్మెంట్ వచ్చింది, ఎవరి దగ్గరకు రమ్మని ఆ ఊళ్ళోనే. ఇతను కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు ఇతను బాబా దగ్గరికి. ఎందుకంటే ఇంకా అటువంటి అవకాశం వచ్చినప్పుడు పిల్లల కోసం పిల్లల కోసం ఎవరు వెయిట్ చేయలేదు కదా, ఎందుకంటే జీవితంలో వచ్చిన అవకాశం. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే బాబాని చూశాడు. చూడగానే అతని అనుభూతి రాస్తున్నాడు అతను. చిచ్చి, ఇతనా? ఎవరో అనుకున్నాను నేను. అసలు భగవంతుడిని కలవాలంటే ఎలా కలవాలో అంత పెద్ద పెద్ద హోంవర్క్ చేసేసుకుని చాలా ప్రిపేర్ అయిపోతున్నాను. తల్లిని కలవాలంటే కొన్ని విషయాలు మాట్లాడలేను, తండ్రితో కొన్ని విషయాలు మాట్లాడలేను, చెల్లితో కొన్ని విషయాలు మాట్లాడలేను. అలాగే మనకి ఎవరికి కొన్ని విషయాలు నేను షేర్ చేయలేను. కానీ ఈయనకి అసలు అడ్డంకే లేదు, అస్సలు ఏ విషయం కూడా దీనికి చెప్పొచ్చా చెప్పకూడదా అని వెనకాడేటువంటి పరిస్థితి లేదు. అంత సన్నిహితంగా ఈయన నాకు కనిపించాడు. నా రెప్లికా, నా జిరాక్స్ పిల్లగా కనిపించాడు. నా అంతరాత్మే ఆయన అనిపించాడు. అసలు పరాయి వ్యక్తి కాదైన అనిపించింది. నేను బాగా ఎత్తుకుని ఇతన్ని, అంత సన్నిహితుడు నాకు అని నా హృదయం ఆ క్షణం నాకు చెప్పేసింది. ఇంకా అతను రాస్తున్నాడు, ఎంతగానో పరిచయం ఉన్న వ్యక్తి, ఒక బెస్ట్ ఫ్రెండ్, నీవు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఎప్పటికీ నిందించినటువంటి వ్యక్తి నా ప్రభువు. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఆప్తమిత్రుడు నా తండ్రి. నీవు ఒక్కసారి కూడా ఆయన్ని చూడకపోయినా సరే ఎన్నడూ నిన్ను విడిచిపెట్టినటువంటి శాశ్వత చెలికాడు నా ప్రభు. నీకోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాడు. నీ ఇంటికి కూడా వచ్చి నిన్ను కలవడానికి వెంటాడు, నీకు కుదరకపోతే. అంత ప్రేమమయుడు, అంత సన్నిహితుడు నా తండ్రి. ఎన్నో ఏడబట్టి నా చిన్నతనం నుండి నా గుండెల్లోనూ ఊసులన్నీ చెప్పుకోవాలని ఎదురు చూశాను కదా, ఇటు ఈయనకే చెప్పుకుంటాను నేను అదంతా కూడా. ఎందుకు నేను పరాయివాడు కాదు. బాబా దగ్గరికి పిలిచి గట్టిగా ఆలింగనం చేసుకున్నాను.
వెంటనే ఆలింగనం చేసుకుంటూ బాబా చెవిలో చెప్పాడు, బాబా నువ్వంటే నాకు ఎంత ఆరాధన, ఎంత పిచ్చో నేను చెప్పలేను. నెక్స్ట్ వాళ్ళు వస్తారు కదా, వచ్చేసాడు బయటికి. స్థిమితం లేదు మనసు. ఏమిటి, నేను ఇన్నాళ్ళు ఎదురు చూసిన నా తండ్రిని సరిగ్గా కలవలేదని ఎన్ని ఊసులు చెప్పాలనుకున్నాను, అవన్నీ చెప్పలేదు. ఆయన నుంచి ఏమైనా ఆదేశం తీసుకోవాలనుకున్నాను, ఇవన్నీ కుదరలేదు. అయిపోయిన వాళ్ళందరూ ఒక హాల్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు, అందులో చేరేతను. కానీ ఆ డోర్ తీసినప్పుడల్లా ఆ డోర్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళి లోపలికి చూస్తున్నాడు. ఎందుకని మళ్ళీ ఒక్కసారి ఆయన అందాన్ని చూద్దాం అని తాపత్రయం పాపం. ఇలా చాలాసేపు మనిషి బయటకు వచ్చేసినప్పుడు లేక పరిగెత్తి వెళ్తున్నాడు, ఆ డోర్ తీసేటప్పుడు చూస్తున్నాడు లోపలికి. తిరిగి వచ్చాడు సడన్ గా. హెన్రీ ఎవడు అని అడిగాడు. నేనే అన్నాడు. ఏం కావాలి అసలు నీకు అడిగిరమ్మన్నారు అంటే ఒక్కసారి చెప్పాడు, చనివి తీరా ఇంకొక్కసారి ప్రభువుని చూసి ఆలింగనం చేసుకోవాలని కుదురుతుందా అన్నాడు. ఓ తప్పకుండా, ఆయనే పిలిచాడు కదా, నేను చెప్పి వస్తాను నేను అన్నాడు. బాబా లోపలికి రమ్మన్నారు, పిలిచాడు. లోపలికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఏం కావాలయ్యా అని అడిగాడు. నాలో ఉన్న ప్రతి అసత్యపు అంశాన్ని కూడా విడిచిపెట్టేసుకోవాలనే తాపత్రయం. కానీ మూటలు మూటలు ఉన్నాయి, అవి ఒకసారి రెండు సార్లు అవుతుందా? అంచేత సత్యమే అయిన నిన్ను ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు నా దరిద్రం కరిగిపోతుందని ఒక ఆశ. అందుకని నేను మళ్ళీ నిన్ను చూడాలని అడిగాను నేను అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, తప్పకుండా నీ అసత్యాన్ని వదిలించుకోగలవు. దానిలో నీకు సహాయం చేయడానికే నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను. నేను గతంలో నీకు సహాయం చేస్తూ ఉండబట్టే నువ్వు నా దగ్గరికి రాగలిగావు. నీది ఓన్లీ స్పందన మాత్రమే మొదలయ్యింది నా దగ్గర. నా ప్రేమ నువ్వు వాడుకొని నా దగ్గరికి రాగలిగావు. అంచేత చింతించకు, నిశ్చింతగా ఉండు అని చెప్పారు బాబా. సరే, అతను తిన్నగా రూమ్కి వెళ్ళిపోయాడు. భార్య వచ్చింది, ఏమై వెళ్ళొచ్చేసావా? వెళ్ళొచ్చేసాను అన్నాడు. చాలా కోపం వచ్చేసింది ఆవిడ. అంటే నా కోసం ఏం చేయలేవా అని చాలా కేకలేసింది ఆవిడ. అప్పుడు ఇతను అన్నాడు, దేవదేవుడు భూమి మీదకి వచ్చి రాణాదేవి దర్శనమిస్తానంటే అంతకంటే గొప్ప పని ఈ సృష్టిలో ఉందంటే నేను నమ్మను. పోనీ జీవితం ఎందుకు వదిలేయలేవు? నాశనమైపోని జీవితం వదిలేయాలి, ఎందుకు చేయలేదు నువ్వు అని ఇద్దరు మాట్లాడుకోకుండా కూర్చోరారు. ఇంతలోకి బాబా నుంచి కబురు వచ్చింది, ఇద్దరిని కలిసి రమ్మంటున్నారు బాబా. తన దర్శనానికి మళ్ళీ రమ్మంటున్నారు. తోలించి వేళగానే బాబా రెండు చేతులు చాపి ఇద్దరిని చిరుక ఆలింగనంలో ఇద్దరిని చేసుకుని ఇద్దరిని కలిపేశారు. నో, నా ప్రేమ గురించి పోట్లాడొచ్చు, కానీ అలా పగబట్టేయకూడదు, వద్దు అని వాళ్ళిద్దరూ అమెరికా ఖండంలోని అపురూపమైనటువంటి సేవకుడుగా, కార్యకర్తలుగా తర్వాతి సంవత్సరాలలో బాబాకు సేవను అందించినటువంటి ధన్యజీవులు హెన్రీ డేవిడ్ కసౌటి. మొత్తానికి చాలా మంది ఆ రోజు బాబాని దర్శనం చేసుకోవడం జరిగింది. జూలై 20, 1956 సాయంత్రం 4 గంటలకి కార్యకర్త ఎల్లా వింటర్ఫీల్డ్, ఆవిడ స్విస్ దేశం సంబంధించింది. ఆవిడ పిలిచారు. ఆవిడ ఇలా ఆనందంలో కలలు కంటూ ఉంది. బాబా దర్బార్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా. పిలిచి బాబా అడిగారు, ఎంతమంది ఉన్నారు ఇంకా? ఆవిడ అలా తలలో ఊపుతో ఆనందంగా ఉంది. అప్పుడు అవుతూ ఉన్నారు, భగవంతుడు ఒక్కడే సత్యము, మిగిలినదంతా మిథ్య, కళ, నువ్వు చూసేదంతా కూడా కళ మాత్రమే అన్నారు. ఎందుకు ఎంతమంది ఉన్నారని అడిగితే 100 మంది ఉన్నారు. ఓకే, అయితే 100 మందిని ఒకేసారి కలుస్తాను తర్వాత నేను అని రమ్మన్నారు అందరినీ కూడా. ఇప్పుడు ఆ ఎల్లాతో నేను ఒక విషయం చెప్పాను, ఆ విషయం మీ అందరికీ చెప్పాలని ఉంది నాకు అన్నారు. కనిపించేదంతా కళ, కళ, ఈ విషయమే చెప్పాను ఆ అమ్మాయితో. భగవంతుడు మాత్రమే సత్యం. భగవంతుడు అంటే ఎక్కడ ఉంటాడు? ఆయన ఏం వేరేగా ఉంటాడా? నీలో ఉంటాడు, కుర్చీలో ఉంటాడు, నేల మీద ఉంటాడు, మైకులో ఉంటాడు, టేబుల్లో ఉంటాడు. ఉన్నది భగవంతుడే, అన్ని రూపాలలో ఉన్నది ఆయన ఒక్కడే. ఆయన ఉనికి మాత్రమే నికార్సైనటువంటి, మిగిలినవన్నీ భ్రమ, అలా కనిపిస్తున్నాయంటే ఉన్నట్టు. సరే, ఎలా పడుకుని నిద్రపోతుంది అనుకున్నాను. ఆవిడకి కళ వచ్చింది.
ఆ కళ్ళలో ఆవిడ శరీరం పడుకున్న మంచం మీద, కానీ ఆవిడ సూక్ష్మ శరీరం వాడుకొని తిరిగిస్తూ ఉంది హడావుడిగా ఆనందపడుతోంది. అందరూ ఫ్రెండ్స్ ని కలుస్తోంది, బాబాని చూస్తోంది, బాబా సహవాసులు వింటోంది కదా, లేకపోతే ఒక దాంట్లో దుఃఖం వస్తుంది. ఈ రెండింటిని అనుభూతి పొందుతూ ఉంది. సడన్ గా బాబా ఆ కల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇదంతా భ్రమ, అబద్ధము అంటే ఏమబద్ధము? నేను చూడు, నేను కష్టపడి ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడికి ఫ్లైట్ ఎక్కి వచ్చాను నేను, నువ్వేమో ఇండియా నుంచి వచ్చావు, ఇదంతా జరుగుతూ ఉంది మన కళ్ళు ఎదురుకుంటా. ఇది కాదంటే ఎలా నమ్మదావుగా నా మాట? కానీ నేను ఎంతగానో చెప్తాను, నీకు తెలియదు ఇది, కానీ ఇది అంతా కళ అని నమ్మది. తెల్లారిపోతుంది, లేస్తుంది. లేచి రాత్రి పాపం బాబా కల్లోకి వచ్చి చెప్పాడు నాకు, ఇదంతా కళ అని, నేను వినలేదే ఎంత చెప్పినా అంటుంది. అప్పుడు మళ్ళీ బాబా ఆవిడ మెరుగులో ఉన్నప్పుడు చెప్పించడానికి, ఇది కూడా కలే, రాత్రి పొందింది నిద్రలో కల, ఇప్పుడు మెలకువలో కల, ఇది కూడా కలే, ఇదెక్కడ కూడా అంతా కల అంటుంది. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక నా కృపా విశేషం వలన ఆవిడ భగవదైక్యాన్ని నేను ప్రసాదించాననుకోండి, అప్పుడు ఇదంతా కళ, ఎంత చెప్పినా వినలేదు నేను, ఆయన చెప్పాడు పాపం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది భగవంతుడు ఒక్కడే సత్యము. అప్పుడు మీరందరూ ఒప్పుకుంటారు, అప్పుడు దాకా మీరు ఒప్పుకోరు. అంచేతే ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. బాబా యొక్క అతి ప్రాచుర్యము పొందినటువంటి సూక్తి ఏమిటి? నేను మేల్కొల్పుటకే వచ్చాను, కానీ బోధించడానికి కాదు. ఒకదొప్పుడు ఉపన్యాసాలు దర్చడానికి నేను రాలేదు. అజ్ఞానం అనే నిద్రలో కలలు కడుతూ ఉన్న నిన్ను సత్యములోనికి మేల్కొల్పడానికే నా రాక యొక్క పరమావధి అని బాబా చెప్పింది. ఆ విషయాన్ని అవేళ అందరి ఎదురుగుంటా ఇది మొత్తం చెప్పారు బాబా. క్రీస్తు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు, మీరెవరు అర్థం చేసుకోలేదు దాన్ని. ఏం చెప్పాడైనా? నేనే సత్యాన్ని, మిగిలినదంతా భ్రమ, నన్నే అనుసరించండి అని చెప్పాడు కదా. అదే నేను చెప్తున్నది కూడా. అయితే ఇక్కడ ఒక రహస్యాన్ని మీ అందరికీ వెల్లడి చేస్తాను అంటున్నారు బాబా. ఇప్పుడు ఇతరులను ఆనందపరచడానికి, ఇతరులు సంతోషంగా ఉండేలా చేయడానికి తాపత్రయపడితే ఆ విషయం సెకండ్లో తెలిసిపోతుందట భగవంతుడికి. నువ్వు పెద్ద సుదీర్ఘమైన ధ్యానాలు, తపస్సులు, పాటలు, భజనలు ఇవేమి ఆయన చెవిటి వాడి కింద లెక్క. కానీ ఇది చేసేవనుకో, ఒకరిని ఆనందపరచగలిగామనుకో, ఒక తిండి లేదు వాడికి తీసుకెళ్లి భోజనం పెట్టామనుకో, వెంటనే నీ అకౌంట్లో వేసేసుకుంటాడంటే వెంటనే తెలిసిపోతుంది. అది చాలా ముఖ్యము అని బాబా ముఖ్యంగా ఆవేళ నొక్కి చెప్పినందుకే బాబా చెప్పింది. ఇక్కడ మెసేజ్ ఉంటుంది చూడండి. అసలైన ఆనందం ఎక్కడుంది? ఇతరులను సంతోష పెట్టడంలోనే అసలైన ఆనందము. రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. మన జీవితం అంతా కూడా మనం ఒకలాగా జీవిస్తూ ఉన్నాం. నా జీవితం ఒక వేదిక అనుకోండి, నన్ను కూర్చోబెట్టుకుంటాను వేదిక మీద. ఉదయం నుంచి నేను చేసేదంటే నేను లేచి పళ్ళుతో వేస్తాను. మంచి కాస్ట్లీ బ్రష్, కాస్ట్లీ పేస్ట్ మామూలు కుదరదు. దానికి మళ్ళీ పెద్ద డవ్ సోప్ వాడతాను, పర్ఫ్యూమ్స్ వాడతాను, మంచి బట్టలు, ఏసీ. నాకు పల్నా టిఫిన్ ఏది పడితే అది కుదరదంలో, ఓన్లీ కాఫీ. అంటే నాకు ఏది ఇష్టమో దాన్ని పోషించుకోవడమే నా జీవితం అంతా. అది ప్రాపంచికమైన జీవితం. ఆధ్యాత్మికమైన జీవితం అంటే ఏమిటి? ఇతరులకు ఏది కావాలో దానిని దృష్టిలో పెట్టుకోవడము అన్నారు. అంటే వేదిక మీద నుంచి నన్ను తీసి కింద తీసిరేసి ఇతరులను కూర్చోబెడతాను. ఏం కావాలండి మీకు? ఏం కావాలండి? కళ్ళు తప్పుతారు అంటే ఏంటి? మారిపోయింది అనమాట. అది ఆధ్యాత్మికము. అంటే ఇతరుల సంతృప్తి పరచడం, ఇతరులను ఆనందపరచడం. నాకది కుదరదండి అంటే వాడి పనికి మాలిన వాడు, పనికి రాని వాడు ఆధ్యాత్మికానికి. ఇది మిగిలింది వచ్చే వారం చదువుకున్నామండి. జై బాబా.